హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే క్రిస్మస్ స్టార్ అయితే నేను చేస్తున్నాననమాట. లాస్ట్ టైం వీడియోస్‌లో అయితే గనక నేను క్రిస్మస్ ట్రీ అయితే చేశాను. చాలా వచ్చింది. ఎలా చేశాను, ఏంటి అనేది కూడా నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను చూడండి. ఇంకా ఈ వీడియోకొచ్చేసి నేనైతే గనక క్రిస్మస్ స్టార్ అయితే చేశాను. రెడ్ కలర్ షీట్స్‌తో ఇంక గమ్ అయితే ఉపయోగించి చేశాను. చాలా వచ్చింది. మీరు కూడా ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది తెలియాలి అంటే గనక వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బావుంటది. చూపిస్తున్నా కదా! ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి చేసేయండి. స్టార్టింగ్ ఏ4 షీట్ అయితే తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి మిగిలినవి అయితే గనక ఈ విధంగా కట్ చేసేసాననమాట. తర్వాత మిగిలిన దాన్ని ఈ విధంగా మడత పెట్టుకోండి. అటు ఇటు కూడా ఇలా ఈ విధంగా మడత పెట్టేసుకొని, ఆ తర్వాత వన్ సైడ్ అయితే గనక గమ్ అయితే పెట్టేసుకొని 2 జాయింట్ చేసి గమ్ అయితే అంటించేసుకోవాలి. మరి మీ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయావా ఫ్రెండ్స్? మరి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది. ఇల్లు శుభ్రం చేసుకోవడం, బూజులు దులుపుకోవడం, పిండి వంటలు, ఇంకా షాపింగు ఇవన్నీ ఉంటాయి కదా! మరి స్టార్ట్ చేశారా లేదా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంక మేమైతే గనక స్టార్ట్ చేసాము. మామూలుగా ఇల్లయి తుడవడం, తడి బట్టలు పెట్టడం, మామూలుగా గిన్నెలవి శుభ్రం చేయడం, పైనున్నవన్నీ తీయడం, ఈ విధంగా అయితే స్టార్ట్ చేశామనమాట. తర్వాత ఈ విధంగా 2 జాయింట్ చేసిన తర్వాత, ఈ విధంగా నేనైతే గనక 4 సెంటీమీటర్స్ మధ్యలోకి తీసుకున్నాను. తీసుకొని ఇలా చుక్కయితే పెట్టుకొని, అటు ఇటు ఈ విధంగా గీతయితే గీసుకొని, దాన్నయితే గనక కట్ చేసేసుకోండి. స్టార్స్‌లో వచ్చేసి ఇది చాలా కొంచెం ఎక్కువ ప్రాసెస్, కొంచెం కష్టంగా ఉంటది. ఈ ప్రాసెస్ ఎందుకు అంటే గనక ఈ ఈ స్టార్‌లో మనం బెడ్ లైట్ అదే లైట్ పెట్టుకుంటాం కదా! అది పెట్టుకోవాలనుకుంటే గనక ఇంత ప్రాసెస్ ఉంటది. లేదు లైట్ ఏం పెట్టుకోము అనుకుంటే గనక ఆ స్టార్ అయితే గనక చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఆ స్టార్ కూడా నేను చేసి పెడతాను సింపుల్‌గా అయ్యేది. ఇదైతే కొంచెం కష్టం. కొంచెం ప్రాసెస్ ఎక్కువున్నా సరే మనం స్టార్ పెడుతున్నామంటే అందులో కన్ఫర్మ్‌గా లైట్ పెట్టాల్సిందే. అందుకే నేనైతే గనుక ఈ స్టార్ చేస్తున్నాను. అది కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఈ విధంగా స్కేల్‌తో పెట్టుకొని కట్ చేసుకోండి. అటు ఇటు ఈ విధంగా కట్ చేసేసి అటు సైడ్, ఇటు సైడ్ 4 వైపులా కూడా ఈ విధంగా మడత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగా చేయండి. తర్వాతొచ్చేసి వన్ సైడ్ మాత్రం ఈ విధంగా కట్ జేసేసుకోండి. వన్ సైడే కట్ జేయండి. 2 సైడ్స్ అయితే కట్ చేయొద్దు. వన్ సైడ్ కట్ జేసేయండి. ఇదే ప్రాసెస్‌లో మిగతావి నేనైతే గనక 5 అయితే మళ్ళీ రెడీ చేసేసుకున్నాను. మొత్తం అన్నీ చేయడానికైతే గనక చాలా టైం పట్టేస్తది. అందుకే ఒకటి చేసి మిగిలినవన్నీ కూడా నేను వీడియోలో చూపించకుండా చేసేసాననమాట. తర్వాత మనం ఏదైతే కట్ జేయకుండా ఉంచాం కదా! వన్ సైడు దానికైతే గనక ఈ విధంగా గమ్మేసేసి ఒకదాని పక్కన ఒకటి అంటిస్తూ పెట్టేసుకోండి. ఈ స్టార్ వీడియో అయితే గనక మీకు చాలా బాగా యూజ్ అవుతదని అనుకుంటున్నాను. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే గనక తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనం బయట కొనే వాటికంటే మన సొంతగా మనం ఇలా చేసుకొని, మనం ఇంట్లో పెట్టుకుంటే గనక చాలా హ్యాపీగా ఉంటది. అది ఎలా వచ్చినా సరే అనిపిస్తది. అలాగే మీరు ఫస్ట్ టైమ్ అయితే గనక మన ఛానల్ చూస్తున్నట్టయితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయన్నమాట. ఇంకా ఈ 5 కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ వేసి అంటించేసుకుంటూ ఉండండి. 5 కూడా అలా ఆ విధంగా అంటించేసి మనం ఎలాగో ఇందులో బల్బ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి చిన్న సైజు చీపురు పుల్ల ముక్కలైతే గనక తీసుకోండి. తీసుకొని మనం ఇంట్లో వాడే దారమే కొంచెం గట్టిగా ఉన్న దారం అయితే తీసుకొని 2 ముక్కలుగా కూడా వాటిని కట్టేయండి. కట్టేసిన తర్వాత ఇంక మన స్టార్ ఉంది కదా! ముందు వెనక కూడా కొంచెం హోల్ అయితే పెట్టేసుకొని ఆహ్, దారం బయటకొచ్చి చీపురు పుల్ల లోపలికుండేలాగా మీరైతే గనక చేసుకోండి. చేసుకొని ఇంక అంతే. ఇలా ఇలా మొత్తం అంతా కూడా ఇలా పువ్వులాగా ఇలా తీస్తే గనక ఇంక స్టార్ అయితే అయిపోయినట్టే. చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం ఈ వీడియో చేయడానికైతే గనక ప్రాసెస్ ఎక్కువే ఉంటది.
కొంచెం ఓపికతో చేసుకుంటే ఫైనల్ రిజల్ట్ అయితే గనక చాలా బావుంటది. చూస్తున్నారు కదా! ఈ విధంగా చీపు పుల్లకైతే గనక ఈ విధంగా దారం అయితే కట్టేసుకొని, ఇంకా స్టార్‌కైతే గనక ముందు, ఇంకా వెనక చిన్నగా హోల్ అయితే పెట్టుకొని, మనం ఏదైతే దారంతో కట్టుకున్నామో చీపు పుల్లకి, అవి లోపల నుంచి పెట్టేసి 2 వైపులా పెట్టేసి ఇంక ముడేసుకోవడమే. ఇంక స్టార్ అయితే గనక రెడీ అయిపోయినట్టే. నేనైతే కొంచెం చిన్న సైజ్ ఏ4 షీట్స్‌తో చేసుకున్నా కాబట్టి సైజ్ అయితే గనక చిన్నగా వచ్చింది. మరి మీరు కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పేపర్ సైజ్ అయితే పెంచుకొని చేసుకోండి. నిజంగా కొంచెం ప్రాసెస్ ఎక్కువున్నా సరే చాలా బావుందనమాట. నాకైతే ఫైనల్‌గా చాలా అంటే చాలా నచ్చింది. నాకే కాదండి, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ స్టార్ అయితే చాలా నచ్చింది. చాలా చేశావు అన్నారు. మరి మీకెలా అనిపిచ్చింది? మీకు నేను చేసిన స్టార్ నచ్చిందా? లేదా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి మీరు క్రిస్టమస్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశారా? లేదా? నేనైతే గనక క్రిస్టమస్ ట్రీస్, స్టార్స్ అయితే చేయాలి అనుకున్నాను. అదేవిధంగా ఒక ట్రీ అయితే చేశాను. అలాగే స్టార్ కూడా చేసేసాను. ఇంక క్రిస్టమస్ తాతను కూడా చేయాలనుకుంటున్నాను. ఈ కొన్ని రోజుల్లో ఇంకా ఎన్నో డేస్ అయితే లేదు క్రిస్టమస్‌కి. ఈలోపే మాక్సిమం ట్రై చేసి క్రిస్టమస్ తాతను కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. మరి స్టార్ ఎలా ఉంది? ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే పూర్తిగా చూసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.